నాన్నని ప్రేమించండి, ఎందుకంటే మీ ముఖంలో చిరునవ్వు చూడటం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న. నాన్న అనే ఈ 2 అక్షరాల పదం విలువ ఇప్పుడు మనకి తెలియదు. నాన్న చనిపోయాక తనని శ్మశానానికి తీసుకెళ్లే దారిలో ఒకచోట నాన్న బాడీని నేలపై ఉంచి కొడుకుని తండ్రి చెవులో నాన్న 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 అని 3 సార్లు పిలవమంటారు. కొడుకు 2 సార్లు బాగానే పిలుస్తాడు. 3వసారి మాట రాదు. గుండెల్లో బాధ, గొంతుల్లో తెలియని నొప్పి, కళ్ళల్లో నీళ్లు. ఎందుకంటే ఆ కొడుకు తండ్రితో నాన్న అని పిలిచేది అదే ఆఖరిసారి. ఇంకెప్పుడూ వాడు నాన్నతో నాన్న అని పిలవలేడు. ఆ పిలుపు తనకి జస్ట్ హాఫ్ సెకండ్ మాత్రమే పట్టింది. కానీ ఆ హాఫ్ సెకండ్లో వాడికి మొత్తం కళ్ళు ముందు కనిపించేది మాత్రం మనం స్కూల్లో ఫ్యాన్ కింద కూర్చొని చదువుకోవడం కోసం నాన్న ఎండలో నిలబడి కష్టపడి చేసిన పని కనిపిస్తుంది. మనకి కొద్దిగా జ్వరం వస్తే అల్లాడిపోయే నాన్న తనకి ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్కి వెళ్లకుండా మన ఫ్యూచర్ కోసం దాచిన డబ్బులు కనిపిస్తాయి. చివరిగా ఎవరైనా నువ్వు ఏం సంపాదించావురా అని నాన్నని అడిగితే నా ఆస్తి నా కొడుకురా అని నాన్న గర్వంగా చెప్పింది కనిపిస్తుంది. ఇవన్నీ కనిపించినప్పుడు నాన్నని గట్టిగా హత్తుకొని నాన్న 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 అని పిలవాలని అనిపిస్తుంది. కానీ అప్పుడు నాన్న ఈ భూమి నుండి చాలా దూరంగా, అంతనంత దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. సో నాన్న ఉన్నప్పుడే తనని నాన్న అని ప్రేమగా పిలుద్దాం. నాన్న పోయాక ఆయన ఫోటో దగ్గర కూర్చొని బాధపడే బదులు నాన్న ఉన్నప్పుడే తనతో రోజు కొంత టైం గడుపుదాం. ఆయన పోయాక ఫేస్బుక్లో మై డాడీస్ హీరో అనే పోస్టులు పెట్టే బదులు నాన్న ఉన్నప్పుడే నాన్నతో నాన్న యు ఆర్ మై హీరో అని చెప్పుదాం. అంత గొప్ప నాన్న అనే పదాన్ని కించపరచకండి. తన జీవితాన్ని ఖర్చు పెట్టి మన జీవితాన్ని నిర్మించే పిచ్చోడు నాన్న. మారండి, మారటానికి ప్రయత్నించండి. మన తల్లిదండ్రులను సుఖ సంతోషాలతో ఉండేలాగా చేద్దాము. మనం అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ మనకు అవసరం ఉన్న ప్రతీదీ ఎంత కష్టమైనా మన కోసం తీసుకువచ్చే వ్యక్తి నాన్న. మనల్ని ప్రపంచానికి పరిచయం చేసేది తల్లి అయితే మనల్ని ప్రపంచం ముందుకు తీసుకెళ్లేది నాన్న. మన జీవితాలను మెరుగుపరచడానికి తన జీవితాన్ని వదులుకునే గొప్ప వ్యక్తి తండ్రి. ప్రియమైన నాన్న, నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ నాకు ఉత్తమమైన వాటిని మాత్రమే ఇచ్చారు. ప్రియమైన నాన్న, నేను కొన్నిసార్లు మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చు. మిమ్మల్ని గర్వంగా, సంతోషంగా ఉంచడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. మీకు మాట ఇస్తున్నాను. బాల్యంలో నా వేళ్లను పట్టుకొని నడవడం నేర్పించావు. ప్రతి కష్టంతోనూ పోరాడటం నేర్పావు. నేను పడిపోయినప్పుడల్లా నన్ను ప్రోత్సహించి ముందుకు నెట్టావు. నీ వల్లనే నా జీవితం అందంగా మారింది. సో ప్రపంచంలో ఉన్న తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. బిడ్డను కడుపులో మోసేది తల్లి అయితే గుండెల మీద పెట్టుకొని జీవితాంతం చూసేవాడు తండ్రి. సాధారణంగా మన తండ్రి మనల్ని సముద్రమంతా ప్రేమిస్తున్నా దానిని చూపించరు. కొంతమంది తండ్రులు తమ పిల్లలతో స్నేహితుల్లా ఉంటారు. మరికొందరు చాలా కఠినంగా ఉంటారు. వారు తమ పిల్లలను ప్రేమించరని కాదు, కానీ తమ ప్రేమను వ్యక్తపరిచే విధానం అది. ఒక కూతురు పెళ్లి చేసుకున్నప్పుడే తండ్రి ప్రేమ ఏంటో తెలుసుకుంటుంది. కొడుకు తండ్రి అయినప్పుడే తెలుసుకుంటాడు. తన పిల్లలు తాను కోరుకున్న విధంగా మంచి వ్యక్తులుగా ఎదిగితే ఆ సంతృప్తి తండ్రి కళ్ళల్లో కనిపిస్తుంది. హ్యాపీ ఫాదర్స్ డే.